బిఫోర్ గోవా ట్రిప్ నాకెప్పుడు డెస్టినేషనే ఇంపార్టెంట్. కానీ ఆఫ్టర్ గోవా ట్రిప్ నాకు డెస్టినేషన్ కన్నా జర్నీ ఇంకా ఇంపార్టెంట్. ఇన్‌స్టాలో ఒక వీడియో చూసి ఆ ప్లేస్‌కి స్టార్ట్ అయిన మేము ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తామా, ఆ ప్లేస్‌ని కళ్ళారా చూస్తామా అని చాలా ఎంతూజియాస్టిక్‌గా ఉన్నాం. కానీ మధ్యలో జర్నీ అంతా కూడా మాకు అన్‌ఫర్గెటబుల్ మెమోరీస్‌ని ఇచ్చింది. చాలా సార్లు గూగుల్ మ్యాప్స్ మిస్ అయ్యాం. లోకల్ పీపుల్ మాకు హెల్ప్ చేశారు. నేచర్‌కి మధ్యలో పీకాక్‌ని చూస్తూ ఫుడ్ తిన్నాము. దొంగతనం చేసి ఐస్ క్రీమ్ తిన్నాను. ఇలా చాలా మెమోరీస్ ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు గుర్తొచ్చాయి. ఇంకా లొకేషన్స్ విషయానికొస్తే చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత స్టన్నింగ్‌గా ఉన్నాయో. అలా ఆ బ్యూటిఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తూ లాస్ట్‌కైతే మేము డెస్టినేషన్‌కి రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి ఒక 15-20 మినిట్స్ ట్రెక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడే మన స్కూటీస్ కూడా పార్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇంత అందమైన లొకేషన్స్ ఉంటే ఎవరైనా ట్రెక్ చేయడానికి భయపడతారా చెప్పండి? నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను ట్రెక్ చేయడానికి. ఇంకా ఫైనల్లీ ఒక 15-20 మినిట్స్ ట్రెక్ చేశాక మా డెస్టినేషన్‌కైతే మేము రీచ్ అయ్యాం.